దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కానీ నేటి కాలంలో అంతా రివర్స్ అయింది. ఒకప్పుడు పిల్లలు తల్లిదండ్రులకు భయపడితే ఇప్పుడు తల్లిదండ్రులు ఎవరికి భయపడుతున్నారు? పిల్లలకు భయపడుతున్నారు. ఒకప్పుడు భార్యలు భర్తకు భయపడితే ఇప్పుడు ఎవరు భయపడుతున్నారు? భార్యలకు భర్త భయపడుతున్నారు. తణుకులో ఒక సంఘం పెట్టారు. ఆ సంఘం ఏంటంటే భార్య బాధితుల సంఘం అంట. ఏ సంఘం ఏంటది? జేవిఏ ప్రార్థనా మందిరం కాదు, భార్య బాధితుల సంఘం. అంటే భార్య వల్ల బాధపడిన వాళ్ళు మగవాళ్ళు అందరూ ఏం చేశారంటే సంఘం పెట్టుకున్నారు. ఆ సంఘానికి రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. ఎందుకంటే కొంతమంది ఆ రీతిగా ఏం చేస్తారంటే ఇబ్బందులు పెట్టే వారు కూడా ఉన్నారు. అందుకే మనం లోబడాలా తిరగబడాలా అనేది వాక్యాన్ని బట్టి హెచ్చరిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే సరి చేసుకునే ప్రయత్నం చేయాలి. మొన్న ఉంటారు కొంతమంది, ఎందుచేతనంటే యజమాని ఒక మాట అన్నప్పుడు తీసుకోవాలి, తల్లిదండ్రులు ఒక మాట అన్నప్పుడు మనం తీసుకోవాలి. చాలామంది ఏం చేస్తారంటే తల్లిదండ్రుల మీద పగబెట్టుకొని తల్లిదండ్రులతో కూడా మాట్లాడలేనటువంటి వారు కూడా ఉన్నారు. అయితే మీరు గమనించాలి, తల్లిదండ్రులు ఉన్నంత వరకే మనల్ని హెచ్చరిస్తారు. మన బాగోగులు చూసేది తల్లిదండ్రులే. మనం ఏం చేస్తున్నా, మనం ఏ పరిస్థితిలో ఉన్నా మన కొరకు అనునిత్యం ఆలోచించేది మన స్నేహితులు కాదు, ఇంట్లో ఉన్నటువంటి మన బంధువులు కాదు. ఎవరు ఆలోచన చేస్తారంటే తల్లిదండ్రులు ఆలోచన చేస్తారు. దేవునికి మహిమ.